దేవుని స్తోత్రాలు. మరి కూర్చి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయంలో మరి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడని దేవుడి వాక్యం ఏర్పరచబడుతుంది. అది రోమిలకు రాసిన పత్రిక 10:13 చూస్తే, ఎందుకనగా ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడని దేవుడి వాక్యం ఏర్పరచబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రార్థన అనేది ఒక కంచె లాంటిది, ప్రార్థన అనేది ఒక ప్రాకారం లాంటిది. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మరి ఇది చేయవలసిన వారు ఉన్నాము. అందుకని యోబు తన జీవితంలో తన కుమారుల యొక్క విందు దినాలు పూర్తయినప్పుడు అరుణోదయాన్ని ఇచ్చి ఒక్కొక్కరి నిమిత్తం ప్రియులరా మరి దహన బలిని మరి ఆయన అర్పించిన వాడుగా మనం చూస్తున్నాం. అందుకని అక్కడ మరి దేవుని యొక్క సముఖంలో సాతాను నా భక్తుడైన యోబుని గురించి ఆలోచించుతూ అని దేవుడు సాతానుతో పలిగినప్పుడు సాతానిస్తున్న సాక్ష్యం ఏంటంటే 1:10 నీవు అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తేవి కదా, నీవు అతని చేతి పని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. ఇక్కడ గమనించినది, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తేవి కదా అని చెప్పేసి ఇక్కడ దుష్టుడైనటువంటి సాతాను ప్రభువైన మరి ఆ పర్వతండ్రితో ప్రియాల్సిందే తెలియపరచడం జరిగింది. కాబట్టి వాస్తవం మనం గమనించినట్టు యోబు తన చుట్టూ ఏ కంచె వేసుకోలేదు, కానీ తాను అరుణోదయానే లేచి వారు ఒక్కొక్కరి నిమిత్తం వారు ఎక్కడైనా చూస్తుంటే తొలగిపోయారేమో, ఎక్కడైనా దేవునికి విరుద్ధమైన కార్యం చేశారేమో, నా పిల్లలు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుడి సమీపంగా ఉండాలి, దేవునితో ఉండాలి. కాబట్టి లోక సంబంధం ఏది కూడా ఏ గర్వం ఎటువంటి అతిశయం నా బిడ్డల్ని దేవుడికి దూరంగా చేయకూడదు. అందుకని దాన్ని తెలియజేశారనని ఆ యొక్క పరిహారం కోసం దహన బలి నర్పించాడు. అదే బడుసుని తన బిడ్డల గురించి అనుదినం తప్పకుండా చేసే ప్రార్థనకు అది సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ యొక్క నిత్యము కూడా అలావు చేయుచుండినను అనగా యోబు తన జీవితంలో తన పిల్లల యొక్క క్షేమం కోసము, వారి యొక్క మేలు కోసము, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం దేవుడి సన్నిధిలో క్రమం తప్పకుండా ప్రార్థించే ఒక ధన్యతని భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్క ప్రార్థనే ఆయన చుట్టూ కూడా కంచి వేసినట్టుగా, తనను చుట్టూ తన కలిగిన దాని చుట్టూ తన ఇంటి వారి చుట్టూ కూడా దేవుడు కంచి వేసి కాపాడుతున్నట్టుగా మనకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే భక్తుడైనటువంటి పేటన్ అని ఒక ఆయన భక్తుడు అనాగరికుల మధ్యలోకి పోయి, అంటే నరమాంసల భక్షకుల మధ్యలోకి పోయి ఒక సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ సేవ చేస్తున్న క్రమంలో ఆ యొక్క నాయకుడు, అక్కడ ఉన్నటువంటి ఆ గోడు నాయకుడు ఆ పేటన్ని చంపి ప్రియులా చూస్తుంటే వారికి ఆహారంగా ఆయన్ని చూస్తుంటే భుజించాలని చెప్పేసి ఆలోచన కలిగి పలానా రోజు ఆయన ఇంటి మీదకి వెళ్దామని చెప్పేసి అని కొంతమందిని కలుపుకొని చూస్తుంటే ఆ ఇంటి మీదకి ప్రియులు చూస్తుంటే ఆయన చంపుకొని తినటానికి ఆ ఇంటి మీదకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు పేటను తన ఇంటి వారితో తాను ఆ రైతులంతా కూడా ప్రభు పాసనలు అది గుర్తిరిగి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు వస్తానన్నోళ్ళు రాకుండా ఉండలేదు, కానీ వాళ్ళు వచ్చారు. కానీ ఏమైందో తెలియదు, వెనక్కి వెళ్ళిపోయారు. అయితే కొన్ని దినాల తర్వాత ఎవరైతే ఆయన చంపాలనుకున్నారో, ఎవరైతే ఈయన చూస్తుంటే నరమాంస అంటే పక్షుల గుండి తినాలనుకున్నారో, అయితే ఆ వ్యక్తి మొట్టమొదటిగా ప్రియులా చూస్తుంటే ప్రభువును గుర్తిరిగి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు పేటను అనే భక్తుడు ఆ గోడె యొక్క ప్రస్తుంటే ఇతన్ని చంపి తినాలని ఒక ఆసక్తి కలిగిన ఆ వ్యక్తి ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు, అయ్యా పలానా సమయంలో పలానా తరుణంలో మరి నన్ను చంపుకొని తినాలనుకున్నారు కదా, మరి ఆ రోజు వస్తామనుకున్నారు కదా, ఆ రోజు ఎందుకు రాలేదంటే అప్పుడు ఆ వ్యక్తి చెబుతున్నాడు, అయ్యా మేము వద్దాం అనుకున్నది నిజమే, నేను చంపుకొని తిందామనుకున్నది నిజమే, అయితే మేము చూస్తుంటే అనుకున్నట్టుగానే మేము నీ యొక్క గృహానికి సమీపిస్తున్నప్పుడు మాకంటే బలవంతులైన వారు చూస్తుంటే ఎత్తైన వారు, పొడవైన వారు, దృఢమైనటువంటి చూస్తుంటే గొప్ప దేవుని యొక్క దూతలు, ఎత్తైన మనుషులు తలతల్లాడి కత్తులు పట్టుకొని నీ ఇంటి చుట్టూ కూడా కాపలా కాస్తున్నారయ్యా. వాళ్ళు చూసిన వెంటనే మాకు చాలా భయం వేసి అక్కడి నుంచి మేము పారిపోయామని చెప్పేసి అని సాక్ష్యం చెప్పగలిగాం. కాబట్టి ప్రియులను చూసారా, ఒక ప్రార్థన అనేది ఎలాగా
నీ ఇంటిని, నీ ఇంటి వారిని, నీ కుటుంబీకుల్ని, నీ కలిగిన దాని చుట్టూ కంచి వేసి కాపాడుతుందో ఒకసారి గుర్తుంచుకొని, కాబట్టి ఇప్పటికైనా ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తిరుగు. కాబట్టి దేవుడి సన్నిధిలో నిన్ను గురించి, నీ ఇంటి వారిని గురించి, నీ ఇరుగు పొరుగు వారిని గురించి నువ్వు ఎంతగా ప్రార్థన చేయగలుగుతావో ఆ ప్రార్థనే నిన్నును, నీ ఇంటి వారిని, అలాగనే నీ కలిగిన దాని సమస్తమని, నీ ఇరుగు పొరుగు వారిని కాపాడేదిగా, క్షేమాన్ని దయచేసేదిగా ఉంది. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, కృపా కనికరించిన నా ప్రభువా యేసయ్య, ఈ యొక్క సమయంలో ప్రార్థన గురించినటువంటి ప్రాధాన్యతని మాకు తెలియపరిచారు. ప్రభు నామమున ప్రార్థన చేయ ప్రతి వారు రక్షింపబడతారని తెలియపరిచారు. యోబు తన జీవితంలో నా ప్రభ అనుదినము ఇలా తన పిల్లల నిమిత్తం నా ప్రభ నిత్యము నా ప్రభ తండ్రిని స్తోత్రం దేవా అయ్యా, అలాగూ దహన బలు అర్పిస్తూ నా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన చుట్టూ, తన పిల్లల చుట్టూ, తన ఇంటి వారి చుట్టూ కంచి వేసినట్టుగా మేము చూస్తున్నాం. అలాగని పేటనని ఒక భక్తుడు నరమాంస భక్షకుల మధ్యలోకి నీ పిలుపుని మేము అందుకొని సేవకు పోయినప్పుడు అతన్ని తినాలి అనే ఉద్దేశంతో అయ్యా వాళ్ళందరూ కూడా నా ప్రభ ఆలోచించి తన ఇంటి మీదకి వచ్చినప్పుడు పేటనని ఒక భక్తుడు తన ఇంటి వారితో నా ప్రభ ఎందు భయభక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దూతలని నా ప్రభ ఇంటికి నా ప్రభ రక్షణగా కంచిగా ఉంచి అతన్ని, అతని కుటుంబాన్ని కాపాడి అతని ద్వారా గొప్ప సేవ చేయించారు. ఈరోజు నా ప్రభ నాయన ప్రార్థనకు నాయన ఉన్న ప్రాధాన్యతను గుర్తెరక్క ఎంతోమంది నా ప్రభ అయ్యా నీ కాపుదలను కోల్పోతున్నారు. కాబట్టి మేము అలా కాకుండా అయ్యా తండ్రి నీతో సమయం దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా నమ్మకంగా ప్రతి దినం నీ సన్నిధిలో ప్రార్థించడానికి అయ్యా తండ్రి మా ఇంటి చుట్టూ, మా కుటుంబీకుల చుట్టూ, మా కలిగిన దాని చుట్టూ, మా ఇరుగు పొరుగు వారి చుట్టూ దేవా కంచె వేసుకోవడానికి కావలసిన కృపనిమ్మని దేవా మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మా ఇంటి వారిని రక్షించుకోవడానికి అయ్యా తగిన ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.